సుభద్ర ఇంటికి రవలి కోడలిగా వచ్చి ఏడాది దాటింది. అయినా మనవడో మనవరాలో గురించిన బాధ సుభద్రలో ఏమాత్రం లేదు. తన బాధంతా ఏంటే కోడల ఇది? మళ్ళీ ఏమైందత్తయ్యా? కొత్తగా ఇంకేం కావాలే కోడలా? ఇప్పటికీ అయ్యింది చాలదా? అయ్యో అత్తయ్యా, అవి మేము కావాలని చెయ్యలేదు. కావాలనే చేశారు కోడలా. వాటిని చూసినప్పుడల్లా మస్తు బాధవుతుంది. అందుకే అత్తయ్యా, వాటిని ఆ పాత ఇనుప సామాన్ల వాడికి పిలిపించి అమ్మేస్తానని చెప్తున్నా. అసలు మీ అమ్మా నాన్న నీకు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని పెట్టాల్సింది కోడలా. అయ్యో అత్తయ్యా, మా వాళ్ళన్నీ సక్రమంగా చూసుకునే తీసుకున్నారు. ఏం చూసి తీసుకున్నారో ఏంటో. ఏడాది క్రితం ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు నీతో పాటు తెచ్చుకున్న సామాన్లు, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, కూలరు, సోఫా సెట్టు, డైనింగ్ టేబులు, బెడ్డు ఇలా అన్నీ పాడై ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి అని అత్త సుభద్ర అంటుంటే కోడలు రవలి హాల్లో ఉన్న వాటిని చూసింది. పాడైన షోకేస్ బొమ్మల్లాగా భలేగా ఉన్నాయని నవ్వొచ్చింది. గట్టిగా పైకి నవ్వాలని అనుకుంది. కాని అత్త సుభద్ర కోపంగా ఉండటం గమనించి అమాయకంగా ముఖం పెట్టింది. నిజం చెప్పవే కోడలా, మీ అమ్మ నాన్న కావాలనే సెకండ్ హ్యాండ్వి కొని షోరూం వస్తువుల్లాగా బిల్డప్ ఇచ్చారు కదా? అయ్యో అత్తయ్యా, అలాంటిదేం లేదు. అయినా అలా ఏ తల్లిదండ్రులైనా చేస్తారా అత్తయ్య? కూతురు కాపురంలో చిచ్చు పెడతారా చెప్పండి? ఇంక చెప్పేదేముంది కోడలా, నువ్వే చూస్తున్నావుగా. అత్తయ్యా, కావాలంటే వాటిని కొన్నప్పుడు ఇచ్చిన బిల్లులున్నాయి, వాటిని చూడండి, అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుంది. అవన్నీ మీకు అనుకూలంగా ఉండేలా రాసుకున్నారు కోడలా. కళ్ల ముందు ఇంతలా కనబడుతుంటే ఇంకా ఆ బిల్లులు చూసేది ఏముంది చెప్పు? మీ అమ్మా నాన్నలకి నేనేంటో చూపించాలని అనుకుంటున్నాను, కానీ మీ మామయ్య అడ్డుపడుతున్నాడు. మా మంచి మామయ్య అని రవలి అనగానే సుభద్ర కోపంగా చూస్తూ, ఓహో, మామయ్య చాలా మంచివాడు, అత్తయ్య మహా చెడ్డది, అంతేనా? అని సుభద్ర అనగానే రవలి భయపడుతూ, అయ్యో అత్తయ్యా, నేనలా అనలేదు, మీరిద్దరూ మంచివారే, అందుకే నేనింకా ఈ ఇంట్లో కోడలిగా ఉన్నాను అని అంటుండగా కొత్త బట్టలు వేసుకుని హాల్లోకి వచ్చాడు సుభద్ర భర్త మోహన్ రావు. సుభద్రా, రోజు పొద్దున్నే ఏమిటే ఈ ఫర్నిచర్ సుప్రభాతం అని నన్నడగడం కాదు, వాటిని తీసుకొచ్చిన కోడల్ని అడగండి. ఇక్కడే ఉందిగా, పాడైన వాటిని కళ్ల ముందు పెట్టుకుని సుభద్ర ఏమిటే ఇది పొద్దున్నే అని నన్నడుగుతున్నారు. కోడలా, నువ్వెళ్ళి తినడానికి ఏదైనా టిఫిన్ చెయ్యమ్మా, నేను బయటకెళ్ళాలి. అలాగే మావయ్యా అని చెప్పి రవలి అక్కడి నుండి ఊపిరి పీల్చుకొని కిచెన్లోకి వెళ్ళింది. టిఫిన్ రెడీ చేస్తూ తనలో తాను, నువ్వు నిజంగా దేవుడివి మావయ్యా, ఎప్పుడూ అత్తయ్య నన్ను పాడైన ఫర్నిచర్ గురించి 2 మాటలంటుందో లేదో, మీరొచ్చి నాకు ఏదో ఒక పని చెప్పి అత్తయ్య నుండి కాపాడతారు, మీకు రుణపడి ఉంటాను అని అనుకుంటూ హాల్లో మాట్లాడుకుంటూ అత్తామామల్ని చూసింది. ఇలా రోజు కోడల్ని అనటం బాగోలేదు సుభద్ర. అంటే పాడైన ఫర్నిచర్ని ఇంట్లో పెట్టుకోవటం బాగుందా మరి? కోడలు వాటిని అమ్ముతానని అంటుంది కదా సుభద్ర. కొత్తవి తీసుకొచ్చేదాకా వాటిని అమ్మనివ్వను. మాట్లాడితే మీనింగ్ ఉండాలి సుభద్ర. పెళ్ళప్పుడే కొత్తవి పెట్టారు కదా, మళ్ళీ కొత్తవంటే కోడలి అమ్మా నాన్న ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు సుభద్ర? కోడల్ని 4 తన్ని పంపిస్తే అవే వస్తాయి. అయినా అదంతా నేను చూసుకుంటాను. మీరెళ్ళి అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, కోడలు తినడానికి టిఫిన్ తీసుకొస్తుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో ఉన్న రవళి ఆ మాటలు విని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుభద్ర రావటం చూసి కన్నీళ్లని తుడుచుకుంటుంది. మోహన్ రావు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. కోడలా, మీ మావయ్యకి టిఫిన్ పెట్టు, ఆయన బయటికి వెళ్లేదుందంట. అలాగే అత్తయ్యా అని చెప్పి రవళి టిఫిన్ తీసుకుని వెళ్లి మావయ్య మోహన్కి పెడుతుంది. అతను తృప్తిగా తిని, ఏమా కోడలా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు.
అదే మంచి సమయం అనుకున్న సుభద్ర గుమ్మం దగ్గర ఉన్న కోడలి దగ్గరికొచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవలి మెడ పట్టుకుని బయటికి నెట్టేస్తుంది. కోపంగా, అత్తయ్యా, ఏంటిది ఇప్పుడు నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నావు కోడలా అని అనగానే రవళి ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకత్తయ్యా ఇప్పుడు నన్ను మా పుట్టింటికి వెళ్ళి ఏం చేయమంటారు? కొత్త ఫర్నిచర్ కొనుక్కొనిరా కోడలా. ఆయనకొక మాట చెప్తానత్తయ్యా. నా కొడుక్కి నేను చెప్పుకుంటాను కోడలా, ఇంక నువ్వెళ్ళు అని చెప్పి సుభద్ర తలుపేసుకుంటుంది. ఇక చేసేదేం లేక బాధగా తన పుట్టింటికి వెళ్లేందుకు ఆ ఇంటి నుండి బయలుదేరుతుంది. రాత్రయింది. రవళి తన తల్లిగారి ఊళ్ళో ఆటో దిగింది. పుట్టింటి వైపు వెళ్తుండగా పచ్చని గడ్డి నెత్తిన పెట్టుకుని వెళ్తున్న ఒక మహర్షి కనిపిస్తాడు. ఆ మహర్షి రవళిని చూసి, ఇలా చూడు తల్లి, కొంచెం దూరంలోని ఓ పాత ఇంట్లో నేను ఒక ఆవుతో ఉంటున్నాను. ఈ గడ్డి నాకు చాలా బరువుగా ఉంది. కొంచెం మా ఇంటి వరకు మోసుకెళ్ళు తల్లి, నీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పగానే రవళి అందుకొప్పుకుంది. ఆ మహర్షి మాటలు నిజమై అంతా మంచే జరగాలని అనుకుంటూ గడ్డిని నెత్తిన పెట్టుకుని ఆ మహర్షితో కలిసి నడుస్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళగానే మహర్షి ఉంటున్న ఇల్లొచ్చింది. గడ్డిని ఆవు దగ్గర వేసింది. మహర్షి కొంచెం గడ్డిని తీసి రవళికిచ్చాడు. ఈ గడ్డి నాకెందుకు స్వామీ? ఇది మాయా గడ్డి తల్లి. ఈ గడ్డితో నువ్వు ఏది అనుకుంటే అది మారిపోతుంది. ఎప్పటికీ మాసిపోకుండా ఉంటుంది. ఉంచుకో, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ లోకంలో ఉపయోగపడనిదంటూ ఏదీ ఉండదు తల్లి అని చెప్పగానే రవళి మౌనంగా ఆ గడ్డిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరింది. అది రవళి పుట్టిల్లు. బాధగా మంచంలో రవళి, తండ్రి రాఘవయ్య, తల్లి సావిత్రి కూర్చొని ఉంటారు. మనకున్నంతలో పెళ్లి చెయ్యమని ఎంతగానో చెప్పి చూశాను, మీరు వినలేదు. వాళ్ళు గుర్తుపట్టారు కదా అని సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ తీసుకొచ్చి కొత్తవని బిల్డప్ ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడవి పాడయ్యాయి. మా అత్తయ్య నన్ను మామూలుగా తిట్టటం లేదు నాన్నా. తప్పైపోయింది తల్లి. నేను మీ అమ్మ వచ్చి మీ అత్త మామల్ని అల్లుణ్ణి బతిమాలుకుంటాం తల్లి. అవును తల్లి, మంచి సంబంధమని వదులుకోవడం ఇష్టం లేక అలాంటి పనులు చెయ్యాల్సి వచ్చింది. లేకుంటే మేమెందుకు అలా చేస్తాం చెప్పు? మీ అల్లుడు మంచివాడే నాన్నా. నన్ను తన ప్రాణంగా ఎలా ప్రేమిస్తాడో అలాగే అత్తయ్య మాటల్ని గౌరవిస్తాడు. ఆవిడ చెప్పిన దానికే సరే అంటాడు. ఎక్కువగా ఆలోచించకు తల్లి. నిన్ను కన్నవాళ్ళం ఉన్నాగా. పొద్దున్నే మేమొచ్చి బతిమాలుతాం. ఇప్పుడు వెళ్ళి పడుకో అని చెప్పగానే సావిత్రి, రవళి కింద పడుకుంటారు. రాఘవయ్య మంచంలో పడుకుంటాడు. మరుసటి రోజున బయట రవళి అత్తగారింటికి బయలుదేరుతూ, మీరొద్దులే నాన్నా, మిమ్మల్ని చూస్తే మా అత్తయ్య మరింతగా రెచ్చిపోయి తిడుతుంది. నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను అని బయలుదేరుతూ ఉండగా తల్లి సావిత్రి కొంచెం పచ్చని గడ్డిని తీసుకుని రవళి దగ్గరికి వచ్చింది. ఆ గడ్డిని చూడగానే రవళికి మహర్షి చెప్పింది గుర్తొచ్చింది. ఆలస్యం చెయ్యకుండా రవళి ఆ గడ్డి తీసుకుని అరుగు మీద పాడై ఉన్న మంచం దగ్గరికొచ్చి ఆ గడ్డిని మంచం మీద పెట్టి, ఈ మంచం బాగవ్వాలి అని అంది. అంతే, ఆ మంచం మొత్తం గడ్డిలా మారిపోయి మంచిగా అయిపోతుంది. గడ్డి మంచమని సంతోషిస్తారు. రవళికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆ మాయ పచ్చని గడ్డి తీసుకుని అత్తగారింటికి వెళ్ళింది. ఏంటే కోడలా, కొత్త ఫర్నిచర్తో రమ్మని చెప్తే ఇంత గడ్డి పట్టుకొనొచ్చావు? అత్తయ్యా, నాకొక్కరోజు టైం ఇవ్వండి. ఇంతకు మించి నన్నేం అడగద్దు. సరే, ఒక్కరోజు టైం ఇస్తాను. వెళ్ళి నీ పనులు చేసుకో అని చెప్పగానే రవళి సంతోషిస్తూ ఇంట్లోకి వెళ్తుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత మాయాగడ్డి తీసుకుని హాల్లోకొచ్చింది. పాడైపోయిన ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఆ ఫ్రిడ్జ్ మీద గడ్డి పెట్టింది. అంతే, ఆ ఫ్రిడ్జ్ గడ్డి ఫ్రిడ్జ్లా మారిపోతుంది. తెరిచి చూస్తుంది, లైట్ ఆన్లో ఉంటుంది. ఫ్రిడ్జ్ పని చేస్తుంది. ఇప్పుడు వాషింగ్ మెషిన్ అంటూ వాషింగ్ మెషిన్ దగ్గరికి వచ్చి గడ్డిని దాని మీద పెడుతుంది. అంతే, వాషింగ్ మెషిన్ కూడా పచ్చని గడ్డి వాషింగ్ మెషిన్లా మారిపోతుంది. చూస్తే లోపల నడుస్తూ ఉంటుంది.
రవళి తన దగ్గర ఉన్న మాయాగడ్డిని పట్టుకుని ఆ ఇంట్లో పాడైన ప్రతి ఫర్నిచర్ దగ్గరికొచ్చి ఆ గడ్డిని దాని మీద పెడుతుంది. అంతే, అది గడ్డిలా మారిపోతుంది. చక్కగా పనిచేస్తుంది, గట్టిగా ఉంటుంది. అలా ఇంట్లో మొత్తం గడ్డి ఫర్నిచర్ ఉంటుంది. తెల్లారి లేచి చూసిన అత్త సుభద్రకి అంతా అయోమయంగా ఉంటుంది. ఇదేంటి, ఇంట్లో ఎటు చూసినా గడ్డి ఫర్నిచర్ కనిపిస్తుంది? ఏం మాయ చేసావే కోడలా? కొత్త ఫర్నిచర్ కావాలన్నారు కదా అత్తయ్య, అందుకే వెరైటీగా కొత్తగా ఉన్న ఈ గడ్డి ఫర్నిచర్ని తయారు చేశాను. ఇక ఇవి ఎప్పటికీ పాడవవు, మంచిగా ఉంటాయి. కోడలా, మీ అత్తయ్యని కూడా పచ్చని గడ్డి సుభద్రలా మార్చే అవకాశం ఉంటుందా? అని అడగ్గానే కోడలు రవలి నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ రోజు నుండి అత్త సుభద్ర కోడలు రవలిని ఏమీ అనకుండా ప్రేమగా చూసుకుంటుంది. అత్త కోడళ్ళ ఫుడ్ ఛాలెంజ్. ఒక్కనొక ఊరిలో సుజాత, అశ్విని అనే తిండిపోతూ అత్త కోడళ్ళు ఉండేవాళ్లు. రోజూ ఊరంతా తిరుగుతూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫంక్షన్ లో కడుపు నిండా తినేవాళ్లు. కావలసినంతగా ఇంటికి తెచ్చుకునేవాళ్లు. ఓ అర్ధరాత్రి వేళ లేచి దయ్యాలు తిన్నట్టుగా తినేవాళ్లు. ఓ అర్ధరాత్రి తింటూ తింటూ, అత్తయ్య, మన కడుపులకి కావలసిన తిండి కోసం ఇలా రోజంతా ఊరు మొత్తం తిరగటం ఏం బాగోలేదు. కానీ తప్పదుగా కోడలా, మనం ఊరంతా తిరుగుతూ ఉంటేనే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికెళ్ళి మనం కడుపు నిండా తిని ఇంటికి వెళ్తున్నాం కదా. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. అక్కడెక్కడో తిని ఇంటికి నడుచుకుంటూ వచ్చేసరికి అదంతా జీర్ణమైపోతుంది. మళ్ళీ ఓ రాత్రి వేళ బాగా ఆకలేస్తుంది. మరి ఏం చేద్దాం కోడలా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అత్తయ్య. అలా చేద్దామంటే చెప్పండి. ఐడియా ఏంటో మీ కూడా చెప్తాను. ముందుగా ఆ ఐడియా ఏంటో చెప్పు కోడలా. ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకుందాం అత్తయ్య. ఓడిపోయిన వాళ్ళు 1 నెల రోజులకి సరిపడా సరుకులు ఇప్పించాలి. ఏమంటారు? అని కోడలు అశ్విని చెప్పగానే అత్త సుజాత చప్పట్లు కొట్టి తన ఇష్టాన్ని తెలిపింది. మరుసటి రోజు, కోడలా, నీకొచ్చిన ఐడియా బాగుంది. ఇప్పుడే ఒక ఇంటికెళ్ళి మొదలెడదాం పదా అని అత్త కోడళ్ళు కలిసి చక్రపాణి ఇంటికి వస్తారు. చక్రపాణి, చక్రపాణి, ఉన్నావా ఇంట్లో? అని గట్టిగా పిలుస్తుంది సుజాత. ఇంట్లో నుండి చక్రపాణి వచ్చారు. ఏమిటి, తిండిపోతూ అత్తా కోడళ్ళు ఇంత పొద్దున్నే మా ఇంటికొచ్చారు? చెప్పు కోడలా. ఇలా చూడండి చక్రపాణి బాబాయ్, మీరు మేము ఒక ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకుంటాం. సరుకులన్నీ మీరే తేవాలి, వంట మొత్తం చెయ్యాలి. ఎవరు ముందుగా తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఎవరైతే ఓడిపోతారో వాళ్లే ఆ ఇంటికి 1 నెల రోజులకు సరిపడా సరుకులు కొనివ్వాలి అని చెప్పగానే చక్రపాణి బాగా ఆలోచిస్తాడు. అతనికి నచ్చింది. నేను ఒప్పుకుంటున్నాను. మా ఇంటి దగ్గరే ఉండండి, నేను వెళ్ళి ఈ రోజుకు సరిపడా సరుకులు తీసుకొస్తాను అని చెప్పి బయట మంచం వేస్తాడు. అత్త కోడళ్ళు ఆ మంచంలో కూర్చుంటారు. అప్పుడక్కడి నుండి వెళ్లిపోతాడు చక్రపాణి. అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వంట మొత్తం పూర్తయిపోతుంది. చక్రపాణి, అతని భార్య విజయ ఒకటి, అత్తా కోడళ్ళు ఒకటి 1 2 3 అంటూ తినటం మొదలెట్టేస్తారు. తిండిపోతూ అత్త కోడళ్ళు గబగబా తింటూ ఉంటారు. చక్రపాణి దంపతులు ఓడిపోతారు. అత్త కోడళ్ళు గెలుస్తారు. దాంతో చక్రపాణికి ఈ రోజు సరుకుల కోసం చేసిన ఖర్చు అదనంగా మీద పడింది. అలా రోజులు గడుస్తుంటాయి. తిండిపోతూ అత్తా కోడళ్ళు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఫుడ్ కాంపిటీషన్ పెట్టించి వీళ్లు విన్ అవుతూ ఉంటారు. అలా తింటుండగా కోడలు అశ్విని లావైపోతుంది. అందువల్ల ఏ పని చెయ్యలేకపోతుంది. అత్త సుజాత మామూలుగా ఉంటుంది. అన్ని పనులు చెయ్యాల్సొస్తుంది. ఈ ఫుడ్ కాంపిటీషన్ ఏంటో గాని నా కోడల్ని లావుగా చేసి సుఖపెడుతుంది, నన్ను సన్నగా చేసి కష్టపెడుతుంది. ఇంటి పని వంట పని చెయ్యక తప్పట్లేదు అనుకుంటూ కిచెన్లోకి వస్తుంది అత్త సుజాత. సింక్ నిండా గిన్నెలు అలాగే ఉంటాయి. కిచెన్ అపరిశుభ్రంగా ఉంటుంది. చిరాగ్గా అక్కడి నుండి బయటకొస్తుంది. వాకిలి చూస్తుంది. అంతా చెత్త చెదారం ఉంటుంది. కోడలి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. తలుపు మీద కొడుతుంది. కోడలా, అశ్విని, బాబు రమణ
అని గట్టిగా పిలుస్తుంది. రమణ లేచి తలుపు తెరుస్తాడు. ఏంటమ్మా? కోడలింకా లేవలేదా బాబూ? లావుగా ఉండటం వల్ల లేవలేకపోతుందమ్మా. లేవడానికి ఇబ్బంది పడుతుంది. కావాలంటే వచ్చి చూడు. అని కొడుకు రమణ చెప్పడంతో సుజాత బెడ్ మీద పడుకున్న లావు కోడలు అశ్విని దగ్గరికొచ్చింది. అశ్విని కళ్ళు తెరిచి అత్త సుజాతని చూసింది. లేవడానికి రావట్లేదని అలా పడుకొని ఉంటే ఎలా కోడలా? ఏదో విధంగా లేవాలి, చేతనైన పని చెయ్యాలి. చెయ్యాలనే నాకు ఉందత్తయ్యా, కానీ చెయ్యలేకపోతున్నాను. లావుగా ఉండటం వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. అందుకే సింకులో ఉన్న గిన్నెల్ని కడగలేదు, బయట కల్లాపి చల్లలేదు. చెయ్యడానికి రావటం లేదని అలా పూర్తిగా పడుకొని ఉంటే ఎలా చెప్పు? లేచి నెమ్మది నెమ్మదిగా పనులు చేస్తుండాలి. ఈ రోజుకు చెయ్యండి అత్తయ్యా, రేపటి నుండి ఏదో విధంగా పనులు చేయడానికి ప్రయత్నిస్తాను తప్పదు కదా అని చెప్పి అత్త సుజాత బయటకొస్తుంది. చీపురు తీసుకుని వాకిలి ఊడుస్తూ, పేరుకే అత్తను, ఇంటి పని మొత్తం నేనే చెయ్యాలి. బయటి వాళ్లకు ఇంటి పెత్తనం నాదేనని తెలుసు, కాని ఇంటి పనితనం కూడా నాదేనని నాకే తెలుసు. పనికి రమ్మని ఎవరినైనా పిలిస్తే, వామ్మో లావు కొడలుంది, పనెక్కువగా ఉంటుంది, మేము రాము అంటున్నారు. అవును, పని మనిషిని నేనుండగా మరో మనిషి ఎందుకు అని బాధపడుతూ వాకిలూడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తుంది. లోపలికొస్తుంది. హాల్లోని సోఫాలో కూర్చున్న లావు కొడలు కనిపిస్తుంది. అత్తయ్యా, నాకు బూస్ట్ కలిపిన పాలివ్వండి అని లావు కొడలు చెప్తుండగా మోహన్ హాల్లోకొచ్చాడు. సుజాత, నాకు బూస్టు పేస్టు వద్దు గాని బ్రూ కాఫీ ఇవ్వు. లేచినప్పటి నుండి చేస్తూనే ఉన్నాను కదా, కాస్తోపిక పట్టండి, తీసుకొస్తాను. మీకు వండి పెట్టలేక నా చేతులు నొప్పులొస్తున్నాయి. మీరలా తప్పుగా అనుకుంటున్నారత్తయ్యా. పెద్దవాళ్ళేమన్నారు? అత్తలో అమ్మని చూసుకోవాలన్నారు కదా, మీలో మా అమ్మని చూసుకుంటున్నాను. అత్తలో అమ్మని చూసుకోవాలంటే అత్తకి సేవ చెయ్యాలని చెప్పారు గాని ఇలా అత్తతో చేయించుకోవాలని చెప్పలేదు లావు కోడలా. అయ్యో అత్తయ్యా, ఎప్పుడు తల్లేం చేస్తుంది చెప్పండి? తన పిల్లలకిష్టమైన వాటిని వండి పెడుతుంది, కావలసిన వాటిని సమకూరుస్తుంది. ఇప్పుడు మీరంతే నాకొక అమ్మలా మిమ్మల్ని ఉండమని నేను వేడుకుంటున్నాను. అంటే ఇంక నువ్వు సన్నబడేది లేదా? నేను బ్రతికినంత కాలం నీకు చేసి పెడుతూనే ఉండాలా కోడలా అని వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలెడుతుంది సుజాత. అలా ఒక గంట గడిచింది. వంటగదిలో నుండి గుమగుమలొస్తూ ఉంటాయి. సుజాత అన్ని రకాల వంటలు డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక లావు కోడలు ఆలస్యం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినటం మొదలెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున సుజాత ఒంటరిగా లావు కోడలి గురించి ఆలోచిస్తూ, కోడలు రోజు రోజుకు లావవుతుంది తప్ప లావు తగ్గటం లేదు. ఏం చేస్తే లావు తగ్గుతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ బాధపడుతుండగా మోహన్ వచ్చాడు. ఏం ఆలోచన చేస్తున్నావు సుజాత? మన లావు కొడలి గురించండి. రోజు రోజుకు లావవుతుంది తప్ప తగ్గటం లేదు. ఏంటో అర్థం కావట్లేదు. నువ్విలా కమ్మగా చేసి పెడుతుంటే తింటుంది, మరింత లావవుతుంది. ఇందులో కోడలి తప్పు లేదు కదా. అసలు కోడలికి తిండి పిచ్చి నేర్పిందెవరు సుజాత? నేనే. అందుకే కదా ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు సుజాత. సామెతలు పక్కన పెట్టి కోడలి లావు తగ్గించే సలహాలివ్వండి. నా సలహా ఒక్కటే, నువ్వు అనారోగ్యంతో మంచాన పడటం. దుక్కలా ఉన్నాను, నాకు అనారోగ్యం ఏమిటండి? ఉందని నటించాలి. అప్పుడు కొడుకు, నేను ఖచ్చితంగా మాకింటి ఫుడ్ కావాలని గోల చేస్తాం. కోడలు తప్పదన్నట్టుగా వంట చేస్తుంది. అప్పుడు తనకిష్టమైనవి చేసుకొని మరింత ఎక్కువగా తింటుంది. అక్కడే ఉంది లాజిక్. కొడుకు మీద ఒట్టు వేయించి ఒక పద్ధతి ప్రకారంగా తినాలని చెప్తాం అని మోహన్ చెప్పగానే భర్త చేసిన ఆలోచనను సుజాత పూర్తిగా అర్థం చేసుకుంది. ఇక మీరెళ్ళిపోండి, నాలోని సావిత్రిని బయటికి తీస్తాను అని చెప్పి సుజాత జబ్బు చేసినట్టుగా బెడ్ మీద పడుకుంది. మంచం మీది నుండి దిగదు. ఏ పని చెయ్యడానికి ఆమె శరీరం సహకరించదు. దాంతో లావుకొడలు అశ్విని అతి కష్టం మీద లేచి అన్ని పనులు చేయటం మొదలెడుతుంది. తల్లి సుజాత దగ్గర ఉన్న కొడుకు రమణతో,
బాబు రమణ, మీ నాన్న చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందమ్మా. నేనిప్పుడే అశ్విని దగ్గరికి వెళ్ళి మాట తీసుకుంటాను. అలాగని నా కోడల్ని నొప్పించకు బాబు. సరేనమ్మా. అని అశ్విని కిచెన్లో వంట చేస్తుండగా రమణ వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా ఒక డైట్ చాట్ను అశ్వినికిచ్చి తన తల మీద అశ్విని చేతిని పెట్టుకున్నాడు. ఆ చాట్లో ఉన్నట్టుగా నువ్వు ఫాలో కాకపోతే నా మీద ఒట్టు అశ్విని. ఇక నీ ఇష్టం. అని చెప్పడంతో అశ్వినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీ తిండి చూసుకుంటావో నీ మాంగళ్యం చూసుకుంటావో ఇంక నీ ఇష్టం. నా సలహా ఒక్కటే, రెండింటినీ సమానంగా చూసుకోకు. అమ్మకి కూడా ఆరోగ్యం బాగోలేదు. తప్పకుండా ఈ డైట్ చాట్ని ఫాలో అవుతానండి. నన్ను నమ్మండి, అత్తయ్యని బాగా చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు నుండి లావు అశ్విని డైట్ చాట్ని ఫాలో అవుతూ ఇంటి పని వంట పని చేస్తూ అత్త సుజాతని బాగా చూసుకుంటుంది. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. అశ్వినిలో అందరికీ మార్పు కనిపిస్తుంది. అందరూ సంతోషపడతారు.